వెల్కమ్ టు టైమ్ న్యూస్. మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య తదితరులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల సాధికారత, అభివృద్ధి మరియు సమాజంలో వారి పాత్రను గుర్తించి గౌరవించేందుకు మహిళా దినోత్సవం ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని తెలిపారు. మహిళల కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే 3 అంశాలు ఎంతో ముఖ్యమైనవని, ఇవి ఉంటే కుటుంబం మరియు సమాజం మరింత బలపడుతుందని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి పరస వెంకటరత్నం మరియు అరణి శ్రీనివాసులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం తిరుపతి జిల్లాలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ, అదేవిధంగా జిల్లా కార్యక్రమం మనం ఇలా మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో మనం ఈరోజు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సక్సెస్ఫుల్ మహిళా పారిశ్రామికవేత్తలు, ఉమెన్ ప్లేయర్స్, ఇట్లా అందరూ సమక్షంలో ఈరోజు మంచిగా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మహిళలందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మన జిల్లాలోనే గడిచిన సంవత్సరంలో 2600 కోట్లకు పైచిలుగ్గా బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, సిఐఎఫ్ నిధుల ద్వారా కానీ, ఉన్నతి శ్రీనిధి పథకాల ద్వారా 2600 కోట్లు డ్వాక్రా సంఘాలకు మనము చేరవేయడం జరిగింది. తద్వారా ఈ డబ్బుతో వాళ్ళు సుమారుగా 1,00,000 మంది మన జిల్లాలోనే లఖ్పతి దీదీలుగా రావటం జరిగింది. అదేవిధంగా ఈ డబ్బుతో చాలామంది వాళ్ళకు కావాల్సినటువంటి ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి కానీ, అదేవిధంగా పాడి గేదెలను పెట్టుకోవడానికి కానీ, ఇట్లా వివిధ రకాల వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల మేరకు వీటన్నిటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేసే విధానంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలు మన జిల్లాలో కూడా 10,600 మందిని మహిళా పారిశ్రామికవేత్తలను గడిచిన సంవత్సర కాలంలో మనం చేయడం జరిగింది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మహిళలందరూ కూడా, సంఘాల్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తీర్ణత సాధించినటువంటి చదువుల్లోనైతేమి, ఆటల్లోనైతేమి, పరిశ్రమ రంగాల్లోనైతేమి అన్నింటిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము గౌరవించుకున్న వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. అసెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. స్టాల్స్ ద్వారా, మెప్మా డిఆర్డిఏ స్టాల్స్ ద్వారా ఏమేమి చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఏమేమి జరుగుతున్నాయని కూడా ఈరోజు షోకేస్ చేయడం జరిగింది. మొత్తానికి పూర్తిగా గవర్నమెంట్ అందించే పథకాలు శ్రీశక్తి అయితేనేమి, అదేవిధంగా దీపం పథకం అయితేనేమి, అదేవిధంగా సంజీవిని పథకం అయితేనేమి, వాళ్ళ మహిళల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు కూడా తీసుకొస్తుంది. ఇట్లా పూర్తిగా అదేవిధంగా ఐసిడిఎస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మనము పాలు, గుడ్లుతో సహా మనం బాలామృతం ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా అన్ని విధాలుగా కూడా మహిళలకి ఆరోగ్యం, ఆనందం, అదేవిధంగా ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. తద్వారా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాయి. థ్యాంక్ యూ.